ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు తొలిసారిగా చంద్రన్న పాలనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు తొలిసారి పెన్షన్లు ఇవ్వటం 1వ తారీఖున ప్రారంభించాం. చంద్రన్న గారు ముందే చెప్పారు, మేము 3,000 నుంచి 4,000 చేస్తాం పెన్షన్ అని. విడతలుగా కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో విడతలుగా కాకుండా ఒక్కసారి 1,000 రూపాయలు పెంచి ఈరోజు 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల నిమిత్తం 1,000 రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేస్తా అన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా మంచం మీద పడిన బాధితులకి 15,000 రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన ఆలోచనతో మరి ఈ రోజున పేదలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రాక్షస రాజ్యం పోయిన వెంటనే మొన్న 4వ తారీఖు కౌంటింగ్ అయిన వెంటనే ఆడవాళ్లు ముఖ్యంగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవడం తొలిసారి చూసాం మనం. ఈ నవరత్నాలను పోషించడం కోసం అన్ని పథకాలని రద్దు చేసి పక్కన పెట్టి ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేము లక్షలు అందజేస్తామని చూపించుకుని ఓట్లు దండుకుందామనే పిచ్చి ప్రయత్నంలో జనం బుద్ధి చెప్పడం జరిగింది. జీవితాలను మార్చే కొన్ని పథకాలని, లేకపోతే కొన్ని ప్రాణాలను కాపాడే కొన్ని పథకాలని పక్కన పెట్టడం వల్ల మరి ఈ గుణపాఠం ప్రజలు చెప్పారు. 11 సీట్లతో పరిమితం అయిందంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనం ఎలా చేదరించుకున్నారో తెలిసింది. ఈ రోజు వికలాంగులకి అలాగే ముఖ్యంగా పేదలకి పంచిపెడుతున్నప్పుడు వాళ్ళ కళ్లల్లో ఆనందం చూడటం జరిగింది. చాలా మంది ఆనంద బాష్పాలతో 2 చేతులు పట్టుకుని ఈ 5 ఏళ్లు నరకం అనిపించాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.